వెల్కమ్ టు క్రాంతిస్ రా టాక్. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి కనుక గాంజా అండి. మోస్ట్లీ ఇండియాలో ఇప్పుడు చాలా దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. మోస్ట్లీ ఎవరైతే కనుక యంగర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు గాంజాకి అడిక్ట్ అవుతూ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ వాళ్ళ హెల్త్ని కూడా పాడు చేసుకుంటున్నారు. మోస్ట్లీ ఇది చదువుతున్న పిల్లలు అండ్ జాబర్స్ సెక్షన్ వాళ్ళు కూడా దీనికి అడిక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్లీజ్ ఎవరైతే దీనికి అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు స్పీక్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దీనివల్ల మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ క్రైమ్. చాలా వాళ్ళకు తెలియకుండా పిల్లలు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, యూత్ పిల్లలు ఉన్నారో వాళ్ళు అసలు ఇది క్రైమ్ అని తెలియకుండా లైక్ ఆల్కహాల్ అండ్ ఏంటంటే కనుక మన స్మోకింగ్ ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వస్తువు అని అనుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. మనకి నార్కో కేసు కిందకి వస్తుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 50 ఉల్లంఘన. ఇది ఖచ్చితంగా ఎవరైతే దీన్ని తీసుకుంటున్నారో వాళ్ళు 10 to 20 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా దీని గురించి అవగాహన తెలుసుకోవాల్సి ఉంది. ఇది గంజానే కాకుండా అదర్ నార్కో లైక్ అదర్ డ్రగ్స్ కూడా ఇట్స్ వెరీ బిగ్ క్రైమ్. ఎలాంటి వాటికి వెళ్ళకండి. అండ్ మోస్ట్లీ దీన్ని కమర్షియల్గా అమ్ముతున్న వారికి ఈ విషయం తెలిసి కూడా చేస్తున్నారు. ఏంటంటే కనుక డబ్బులు సంపాదించుకోవడానికో ఇంకోవడానికి వేరే దారులు ఉండొచ్చు. బట్ ఇలాంటి దారిలో వెళ్ళడం వల్ల క్రిమినల్ అఫెన్సెస్ వస్తే కనుక 10 to 20 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ అండ్ మీరు అదర్ కంట్రీస్కి ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళాలని కానీ, చదువుతున్న వాళ్ళు కానీ, జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఇందులో కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక పాస్పోర్ట్ ఇష్యూ కాదు అండ్ మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ పోతుంది అండ్ అదర్ క్రిమినల్ అఫెన్సెస్ కూడా మీ మీద నమోదు అవుతాయి. కాబట్టి గంజాయికి దూరంగా ఉండండి, డ్రగ్స్కి దూరంగా ఉండండి. Be safe. Don't involve with those persons who are involving with ganja and other drugs also. ఎవరైనా మీకు తెలిసి ఉంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇఫ్ ఇది వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.